దీక్ష తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ మహాప్రాణ విద్య అంటే ఏంది, దాన్ని ఎలా సాధన చేయాలి, మహాప్రాణ విద్య క్రియ ద్వారా ఆరోగ్యం పరిపూర్ణంగా చేసుకోవచ్చు అని అర్థమైంది. జనవరి 1న కొత్తపేటన గురు ప్రాణలింగాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రాణలింగం శివ పూజ ఎలా చేయాలి, శివుని ఎలా ఆరాధించాలి అనే నమక చమక రుద్రాలను ఢీకోడించి మనకు వివరంగా తెలియజేశారు. ఏదో బ్రాహ్మణులు చదువుతుంటే వింటాం, దాని అర్థాలు తెలియదు, దాని తాత్పర్యాలు తెలియదు, పోతున్నావా వస్తున్నావా మొక్కుతున్నావా అన్నట్టు ఉంటుంది. కానీ ఈ గురువు ద్వారా నాకు శివుని ఎలా ఆరాధించాలి, శివుని ఏం కోరుకోవాలి, శివుని మనం ఎలా పూజించాలి, ఎలా అభిషేకించాలి అని సంపూర్ణంగా తెలియజేసిన శివరాజు యోగ కృష్ణస్వామి సద్గురు గారికి మరొకసారి నా సహస్ర శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.